కోపములోన విషముగా మారిపోతుంది. విషము ఏమవుతుందంటే నిన్ను పూర్తిగా నీలో ఉన్నటువంటి స్వభావాన్ని అంతటినీ కూడా నాశనం చేసేస్తుంది. పామొచ్చి కోటేసి వదిలే విషం ఎంత ఉంటది, ఇంతే. ఎంత ఫాస్ట్ గా ఫ్లో అవుతుందంటే బ్లడ్ లో కొంచెమే విషం, కానీ లోన కొంచెము విషము మనల్ని ఏం చేస్తుందంటే పూర్తిగా నాశనం చేసేస్తుంది. కయ్యేను ఆ క్షణము ఎందుకు హేబేలు చంపేశాడు? ఆ రోజు ఉన్నటువంటి కోపము కాదు, ముందు నుంచి వస్తున్నటువంటి కోపము ఆ నిమిషంలో తనని ఏం చేసింది, చంపేలా చేసింది. పక్కవాడు ఎదిగితే చూడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కవాడు నీకంటే మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకో, తట్టుకోలేదు. నీకంటే ఎక్కువ ఆస్తిని పొందుకున్నాడు అనుకో, తట్టుకోలేదు. పైకి బాగా మాట్లాడుతున్నావు, పైకి బాగా నటిస్తున్నావు, కానీ నీ నాలుక కింద సర్ప విషం ఉందేమో. ఆ స్వభావం గనక నీలో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, ఈ రోజు సరి చేసుకోకపోతే గనక అదొక విషం ఒకానొక రోజు ఒక హానికి గురి చేస్తుంది.